ఇక మున్నూరు కాపుల గురించి మా అన్నలు అన్ని విషయాలు చెప్పిండ్రు. మున్నూరు కాపులను కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో ఇప్పుడే రవణ లెక్కలతో సహా చెప్పిండు. 9 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు, 3 రాజ్యసభ సభ్యులు, ఈ రకంగా సముచితమైన గౌరవం, సముచితమైన ప్రాధాన్యం. ఇగో ఇక్కడ మంత్రి గారుగా ఉండే కమలాకర్ అన్న, చీఫ్ విప్ అంటే క్యాబినెట్ ర్యాంక్లో ఉండే మా అన్న వినయ్ భాస్కర్ అన్న, జోగు రామన్న గారు, ఇట్లా మంత్రులైనా హైదరాబాద్ మేయర్లు 2 సార్లు, 2 సార్లు కూడా కాపు బిడ్డలే 2 అయినారు. అట్లా సముచితమైన ప్రాధాన్యము, గౌరవం ఇచ్చి కేసీఆర్ గారు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వ్యవసాయమే ఆలంబనగా గ్రామాల్లో బతికే కాపు బిడ్డలకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రభుత్వం చేయనంత పెద్ద ఎత్తున 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు రూపంలో రైతుల ఖాతాల్లో వేసిన నాయకుడు కేసీఆర్. ఒక్కొక్క రైతుకు 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. ఇంకొక మాట ఆఖరికి నేను చెప్పి ముగిస్తా. సరే, ఊళ్ళల్లో ఉండే రైతులంటే వాళ్ళకు రైతు బంధు వచ్చింది. ఇక్కడుండే మా ఆడబిడ్డలు, మా అన్నదమ్ములు చెప్పాలి. 2014 ముందు కేసీఆర్ రాకముందు కరెంట్ ఎట్లుండేనే ఇక్కడ? ఆగమాగం లేకుండా జనరేటర్లు, ఇన్వర్టర్లతోని. మళ్ళీ ఇప్పుడు కరెంటు కట్లు చాలు కాలే? కాంగ్రెస్ వచ్చింది, కరెంటు కట్లు చాలైనా లేదా? మళ్ళీ కరెంటు కట్లు చాలు. ఇవాళ రేపు ఇంకోటి కూడా చెప్తారు, ఆ వాటర్ బిల్లులు వస్తున్నాయట. మళ్ళీ కేసీఆర్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్, ఇప్పుడు బిల్లులు వస్తున్నాయా? నేను చెప్తున్నా, యాది పెట్టుకునేది. జిహెచ్ఎంసీ తర్వాత ఈ ముఖ్యమంత్రి ఒక నిర్ణయం తీసుకోబోతున్నాడు. మొన్న ఒక ఇంటర్వ్యూలో మనసుల మాట బయట పడ్డాడు. కేసీఆర్ అనవసరంగా పెట్టిండు ఫ్రీ వాటరు, నేను తీసేస్తా అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. జిహెచ్ఎంసీ ఎలక్షన్లో డబ్బల ఓట్లు పడంగానే ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేసే చక్కర్లో ఉన్నాడు. మళ్ళీ అందుకే ఇసంటోళ్ళు కోటేస్తే, ఉన్నవి ఊడగొట్టేటోళ్ళు కోటేస్తే బతుకమ్మ చీర పెట్టిండా? కేసీఆర్ కిట్ వచ్చిందా? పోనీ రంజాన్ తోఫా, క్రిస్మస్ గిఫ్ట్ ఏదన్నా ఒక్కటి కొత్తది ఏది లేదు, ఉన్నవి తీసేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు.